ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగబోతోందా? బస్సులు డిపోలకే పరిమితం కాబోతున్నాయా? తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆందోళనకు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వ చర్చలు విఫలం కావడంతో ఇప్పుడు ఇలాంటి చర్చే తెర మీదకు వచ్చింది. ఏపీలో ఆర్టీసీ జేఏసీతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. డిమాండ్ల పరిష్కారం విషయంలో జేఏసీ నాయకులకు ఎలాంటి హామీ ఇవ్వలేదు అధికారులు. దీంతో ప్రైవేట్ ఈ బస్సుల అంశానికి సంబంధించి జేఏసీ డిమాండ్లపై స్పష్టత కొరవడింది. ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన జేఏసీ నేతలు యథావిధిగా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రధానంగా సంస్థ ప్రైవేటీకరణను అడ్డుకోవడంతో పాటు పెండింగ్ లో ఉన్న డిఏ, పీఆర్సీలను విడుదల చేయాలన్న డిమాండ్తో చర్చలకు వచ్చారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే విధానాలను ఆపాలని, సంస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు మంత్రి గారు కానీ ఎవరు ప్రైవేటీకరణ అనే పదమే లేదు మా దగ్గర అన్నప్పటికీ ఈ నిర్ణయం వల్ల పరోక్షంగా అదే కనిపిస్తుంది. కాబట్టి ఆ విధానానికి వెళ్లకుండా ప్రభుత్వం ఈ ఆర్టీసీని కాపాడాలని చెప్పి జేఏసీగా మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఈ జీసీసీ అనే దానికి కానీ మిగతా ఏ కంపెనీ ప్రైవేట్ ఇదన్నా కానీ దాన్ని తీవ్రంగా జేఏసీగా మేము వ్యతిరేకించడం జరుగుతుంది. అది స్పష్టం, అందులో ఏ విధమైన ఇది లేదు. అధికారులతో చర్చలు విఫలం కావడంతో ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు జేఏసీ నాయకులు. నెలాఖరు వరకు దశల వారీగా తమ నిరసనను తెలియజేస్తామని చెప్పారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రజల్లోకి మా డిమాండ్స్ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా 9 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా జేఏసీ నాయకత్వం కలవడం జరుగుతుంది. తర్వాత సంతకాల సేకరణ చేసి 19 సంతకాల సేకరణ చేసి కలెక్టర్ గారికి 27వ తారీఖున గ్రీవెన్స్ ఇవ్వడంతో పాటు తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఈ నెలాఖరు లోపునే ప్రకటించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈలోగా ప్రభుత్వం స్పందించి సమస్యలు సానుకూలంగా స్పందించకపోతే, ప్రైవేటీకరణ అనే భయాన్ని ఉద్యోగులు తొలగించకపోతే భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించి కూడా మేము కూడా ప్రత్యక్ష కార్యాచరణకు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది. మరి ఆర్టీసీలో నిరసనలు ఆపేందుకు, ఉద్యోగులను శాంతింపజేసేందుకు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.